ఈ లోకం ఏమనుకుంటున్నారు అంటే సమాధానం అంటే చుట్టుపక్కల నుంచి శబ్దాలు రాకపోవడము, ఇంట్లో గొడవలు లేకపోవడము, లేదా ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు లేకపోవడము, అలా ప్రశాంతంగా జీవితం గడిచిపోయేదాన్ని సమాధానం అనుకుంటున్నారు. సమాధానం అన్నది బయట పరిస్థితులు కాదు ఉండాల్సింది. సమాధానం అన్నది దేవునికి మానవుడికి మధ్య సమాధానం ఉండాలి. ఎందుకంటే ఆయన ఉగ్రత కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేసిన పాపాలను బట్టి. మనకు బయట ఎంత సమాధానం ఉన్నా, ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఈ మధ్య ఈ ధ్యాన కేంద్రాలు వచ్చాయి, ధ్యానం చేసేటువంటి కేంద్రాలు. ఎందుకు ధ్యాన కేంద్రాలు వచ్చాయి? దైనందిన జీవితంలో అలా వెళ్ళిపోతున్నారు, మనసులో ప్రశాంతత లేదు. కాబట్టి కాసేపు ఇక్కడికి రండి, కూర్చొని ధ్యానించండి. ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలంట. ధ్యాస ఎక్కడ పెట్టాలి? శ్వాస మీద ధ్యాస పెడితే అన్ని టెన్షన్స్ అన్నీ పోయి ఫ్రీగా అవుతుందంట ప్రాణం. పైనుంచి దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంటే ఎప్పుడు తెచ్చినా దేవుని ఉగ్రతకు లోనయ్యేటువంటి మనకి శ్వాస మీద ధ్యాస అవసరమా? ధ్యాస పెట్టాల్సిన దేని మీద? దేవుడి మీద. పశ్చాత్తపడాలి, పాప క్షమాపణ కోసం వేడాలి, ఉన్న పాపాలను విడిచిపెట్టుకోవాలి. ప్రభువా క్షమించని పాదాల చెంతకి రాకుండా ఒక చీకటి గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, మత్తు మాత్రం వేసుకున్నా ఏం తెలియకుండా నిద్రపోతాం. అదిగా సమాధానం అంటే. సారా తాగినా ఏం తెలియకుండా పడుకుంటాం. అది కాదు సమాధానం అంటే. సమాధానం అంటే ఇటు ఆయన మన మీద కోపంగా ఉన్నాడు, ఆ కోపం నుంచి మనల్ని తప్పించే ఏకైక సాధనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన ప్రాణత్యాగం. ఆయన దగ్గరికి వస్తే ఇటు సమాధానం వస్తుంది.